కెమిస్ట్రీలో మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏమైనా ఉందంటే ఫంక్షనల్ గ్రూప్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్, రైట్? సో ఈ ఫంక్షనల్ గ్రూప్స్ రాకపోతే కెమిస్ట్రీ నేర్చుకొని వేస్ట్ అన్నమాట, అర్థమవుతుందా? సో ఈ ఫంక్షనల్ గ్రూప్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ కాబట్టి చాలా జాగ్రత్తగా నీట్ గా శ్రద్ధ పెట్టి నీట్ గా వింటే సరిపోయింది, రైట్? సో నౌ సీ ఫంక్షనల్ గ్రూప్స్. సో లెట్ us ఫస్ట్ రీడ్ ద డెఫినేషన్ ఆఫ్ ఫంక్షనల్ గ్రూప్. అసలు ఫంక్షనల్ గ్రూప్ అంటే ఏంటి? an atom or a group, okay, an atom or a group of atoms which decides the properties of the carbon and we know that carbon compound ఒకటి ఫార్మ్ అయింది, ఏదో ఫార్మ్ అయింది, ఫర్ ఎగ్జాంపుల్ CH4 ఉంది. సో ఫార్మ్ అయిన తర్వాత an atom or a group of atoms which decides the property of the carbon compound. ఇది ఈ ఫంక్షనల్ గ్రూప్ ఏం చేస్తుందనంటే ఫార్మ్ అయిన కార్బన్ కాంపౌండ్ ఏదైతే there are how many types of functional groups ఉంటాయంటే 5 types ఉంటాయి. how many types? 5 types of functional groups ఉంటాయనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో నా ఫస్ట్ వన్ ఈజ్ ఆల్ అబౌట్ ఫస్ట్ వన్ హాలైడ్ గ్రూప్ అన్నమాట. ఫంక్షనల్ గ్రూప్ లో ఫస్ట్ వన్ ఈజ్ హాలైడ్ గ్రూప్. ఫస్ట్ వన్ ఈజ్ వాట్? హాలైడ్ గ్రూప్. హాలోజన్ అనే పదం విన్నారా ఎప్పుడైనా? హాలోజన్, ఓకే. సో హాలోజన్ నుంచి వచ్చింది హాలైడ్ గ్రూప్, ఓకే. సో నా in this first functional group, and this group is also called as halo group ananta. So now here you have to remember that the names of this halide group end with an, okay na ardham avutunda? End with what? an to end avutundi. And for example they have given CH3Cl అని ఇచ్చారు. CH3Cl ఏంటి ఫార్ములా? CH3Cl. Cl అని అంటే ఏంటి? ఇది హాలోజన్ గ్రూప్ కి సంబంధించింది. హౌ మెనీ హాలోజన్స్ ఆర్ దేర్? 5 halogens are there. What are they? First one is chlorine, fluorine, bromine, iodine, astatine. These are the 5 halogens. అర్థం అవుతుందా? ఈ హాలోజన్స్ అనేవి కార్బన్ కాంపౌండ్ కనబడుతున్నాయి కదా మీకు. ఈ కార్బన్ కాంపౌండ్ చివర్లో వచ్చింది అనమాట. చివర్లో వచ్చిందంటే కార్బన్ కాంపౌండ్ చివర్లో వచ్చిందంటే ఇది దేనికి సంబంధించింది? హాలైడ్ గ్రూప్ కి సంబంధించింది. అది గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ Cl ఇచ్చారు, ఇక్కడ Br ఉంది. Br కనబడుతున్నాయి కదా. Br మీన్స్ బ్రోమైన్ కదా. సో కాబట్టి ఇది కూడా ఏంటి? ఇది కూడా హాలైడ్ గ్రూప్ కి సంబంధించి. ఒకవేళ F అని ఉంటే, F అంటే ఫ్లోరిన్ కదా. సో F కూడా హాలోజన్ అయినా, సో దట్ ఈస్ ఆల్సో హాలైడ్ గ్రూప్. అర్థమవుతుందా? రైట్. ఇన్ కెమికల్ ఫార్ములా హాలోజన్ కమ్స్ అట్ ఎండ్, బట్ ఇన్ రైటింగ్ ద కెమికల్ నేమ్, ఫర్ రైటింగ్ ద కెమికల్ నేమ్ యూ హ్యావ్ టు ఫస్ట్ రైట్ ద వాట్? హాలోజన్ నేమ్ రాయాలి. కెమికల్ ఫార్ములా రాసేటప్పుడు ఏమో హాలోజన్ చివర్లో ఉంటుంది, కానీ కెమికల్ నేమ్ రాసేటప్పుడు హాలోజన్ షుడ్ బి అట్ ఫస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ CH3Cl, మామూలుగా అయితే CH4 ఉండాలి కదా. అయితే ఒక హైడ్రోజన్ తీసేసి హైడ్రోజన్ ప్లేస్ లో ఏం పెట్టారు? ఇక్కడ క్లోరిన్ పెట్టారు, అంతే, సింపుల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఒకసారి. ఇఫ్ యు సీ, ఐ విల్ డ్రా ద డయాగ్రామ్. కార్బన్ H CH3 కదా, CH3 అండ్ ఇంకొకటి ఖాళీగా ఉందిగా. సో దిస్ ఏమవుతుంది? క్లోరిన్ కి అటాచ్ అయ్యింది. అందుకే CH3 ఏముందాడా? Cl. అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ CH3Br ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ హౌ టు డ్రా? C ఇలా 4 sides ఉంటాయి, అండ్ హియర్ H అండ్ హియర్ Br. ఎలాగైనా మీరు ఎక్కడైనా ఇవ్వచ్చు. అర్థమవుతుందా? This is what how to draw the structure of the halide group. Okay, halide group అర్థమైందా? And the name of the halide group ends with what? An. అందుకే ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ ఏంటి? క్లోరో. సో కార్బన్ ఒకటే ఉంది. 1 కార్బన్ మీన్స్ వాట్?
మిత్. ఇట్ హ్యాస్ టు స్టార్ట్ విత్ వాట్? మిత్. ఏంతో ఎండ్ అవుతుందని చెప్పాను కదా, మీథేన్ అనొచ్చు. క్లోరో మీథేన్ ఇస్ అ ఫార్ములా ఫర్ కెమికల్ నేమ్ ఫర్ CH3Cl. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉందనుకో, ఇప్పుడు చూడండి బిఆర్ బ్రోమో C2 ఉంది. C2 మీన్స్ వాట్? C2 మీన్స్ ఈత్ కదా, అండ్ ఏన్ అని రావాలి, ఈథేన్. ఎఫ్ ఉంటే ఎఫ్ మీన్స్ ఫ్లోరో ఈథేన్ అని అర్థమవుతుందని చెప్పేది. ఓకే, దిస్ ఈస్ ఫస్ట్ వన్, హ్యాలైడ్ గ్రూప్.